హాయ్ అండి, నమస్తే. ఇవి మార్నింగ్ గ్లోరీ సీడ్లింగ్స్ అండి. నేను సీడ్స్ నుంచి పెంచాను. వీటిని ఈరోజు హ్యాంగింగ్ బాస్కెట్స్లోకి రీప్లాంట్ చేసి మా బ్యాక్ యార్డ్లో ఉన్న ఫెన్స్కి హ్యాంగ్ చేద్దామని నా ప్లాన్. దీనికోసం నేను ఐకియాలో కొన్న ఈ అల్యూమినియం పాట్స్ని యూస్ చేస్తున్నాను. వీటికి హోల్స్ని డ్రిల్ చేసి రోప్ని అటాచ్ చేసి ఫెన్స్కి హ్యాంగ్ చేద్దామని చెప్పి. ఇవైతే స్టడీగా ఉంటాయి కాబట్టి. బట్ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్స్ అనేవి క్రీపర్స్ కదా, ఎస్పెషల్లీ ఈ క్రీపర్ ప్లాంట్స్కి ఈ హ్యాంగింగ్ బాస్కెట్ కాన్సెప్ట్ సూటబులా కాదా అన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మీకే తెలుస్తుంది. అండ్ దీనికి నేను రీప్లాంట్ చేసే ముందు బోన్ మీల్ని యాడ్ చేశాను. అది రిచ్ ఇన్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్, రూట్ డెవలప్మెంట్కి అండ్ ఫ్లవర్ బ్లూమింగ్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తున్న ఈ సీడ్లింగ్స్ ఈ స్టేజ్కి రావడానికి 2 months పట్టింది. ఇక్కడ సియాటల్లో వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ స్టార్టింగ్లో సో చేశాను. అవి 2 months తీసుకుంది సో ఈ స్టేజ్కి రావడానికి. మీరు ప్రజెంట్ చూస్తున్న ఈ వీడియో నేను 1 month బ్యాకే క్యాప్చర్ చేశాను. బట్ పోస్ట్ చేయడానికి కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చివరిలో మీకు ఈరోజు ఈ ప్లాంట్ అప్డేట్స్ కూడా పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి మన మార్నింగ్ గ్లోరీ హ్యాంగింగ్ బాస్కెట్ అప్డేట్స్. సో మొక్క అనేది బాగానే పెరుగుతుంది. బట్ ఏంటంటే పైకి ఆకాశాన్ని చూసుకుంటూ పైకి పెరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే అవి కిందకి వేలాడుతూ పెరుగుతాయి అని చెప్పి. బట్ ఇది క్రీపర్స్ కదా, ఆకాశాన్ని చూసుకుంటూ పైకే పెరుగుతున్నాయి. మనం దీన్ని ట్రైన్ చేయాలి అంటే ప్రతిరోజు వచ్చి పెరిగిన కొత్త కొమ్మని ట్రైన్ చేస్తూ ఉండాలి కిందకి. అదర్వైజ్ అది పైకే పెరుగుద్ది. సో మనకి హ్యాంగింగ్ బాస్కెట్ వ్యూ రాదన్నమాట. సో నేను ఇదే టైంలో ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 1 week తర్వాతే గ్రౌండ్లో కొన్ని శాప్లింగ్స్ కూడా పెట్టాను. ఇవి చూడండి, నేను కట్టిన దారాన్ని అల్లుకుంటూ పైకే పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఆల్రెడీ మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. సో క్రీపర్స్ ఆల్వేస్ మనము ప్లాంటర్లో కింద ప్లాంటర్లో కానీ లేకపోతే భూమిలో కానీ డైరెక్ట్గా పాతితే అవి చక్కగా పెరుగుతాయి. హ్యాంగింగ్ బాస్కెట్లో వేలాడే మొక్కల్ని మాత్రమే పెట్టాలి. సో ఇది మాట మార్నింగ్ గ్లోరీ. నేను చాలా వీడియోస్ చూసి అందరూ రీప్లాంట్ వరకే చూపించారు. హ్యాంగింగ్ బాస్కెట్లో మార్నింగ్ గ్లోరీ రీప్లాంట్ వరకే చూపించారు. ఓకే పెరుగుతాయి అనుకుని నేను కూడా ఇలా హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టాను కానీ బట్ ఇది మార్నింగ్ గ్లోరీకి సూటబుల్ కాదు. సో భూమిలో పెడితేనే హాయిగా పైకి పాక్కుంటూ పెరుగుతాయి. మనం ఎంత ట్రైన్ చేస్తున్నా కూడా 1-2 రోజులు మర్చిపోయి దాన్ని అలా వదిలేసామనుకోండి మళ్ళీ పైకే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మార్నింగ్ గ్లోరీకి సూటబుల్ కాదు. చక్కగా భూమిలో లేకపోతే గ్రౌండ్ పైన కుండీలో పెట్టుకోండి. ఏదైనా సపోర్ట్ ఇవ్వండి, థ్రెడ్ రోపో లేకపోతే స్టిక్కో పెట్టండి. దాన్ని అల్లుకుంటూ పైకి పాకుతూ మంచిగా ఫ్లవరింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ఫ్లవర్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉండినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సో మళ్ళీ మరొక గార్డెనింగ్ వ్లాగ్లో కానీ క్రాఫ్ట్ వ్లాగ్లో కానీ లేకపోతే ట్రావెలింగ్ వ్లాగ్స్లో కానీ కలుద్దాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.